ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 16వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో మనము ఎన్నో విషయాలను శాశ్వతము అనుకుంటూ అలా జీవించేస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఉన్న శరీరం ఈరోజు లేదు, నిన్న ఉన్న పరిస్థితులు ఈరోజు లేవు, నిన్న ఎంతో ముఖ్యమైన విషయము అనుకున్నది కూడా ఈరోజు ముఖ్యం కాకపోవచ్చు. అయినా ఈ మారిపోయే వాటిని పట్టుకుంటూ బాధపడుతూనే ఉంటాం. పోయిన డబ్బు గురించి, మారిపోయినటువంటి సంబంధాల గురించి, వచ్చిన కష్టాల గురించి ఇలా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం. మనసును కూడా బాధ పెట్టుకుంటూ ఉంటాం. నిజమే కదా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మారిపోయేవి ఏంటి? శాశ్వతమైనటువంటివి ఏంటి? నశించిపోయే వాటి గురించి ఎందుకు ఇంత మనం ప్రాధాన్యత ఇస్తున్నాము అన్న విషయాలు మనం తప్పకుండా ఆలోచించాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నప్పుడే మనము మన జీవితాన్ని చూసే దృష్టి మారిపోతుంది. ఏది నిజమో, ఏది తాత్కాలికమో అన్న వివేకం కలుగుతుంది మనకి. అంతే కదా? మనకు నిజమైన వాటిని అబద్ధం అనుకుంటున్నాం, అబద్ధమైన వాటిని నిజం అనుకుంటున్నాం. కాబట్టి అసలు అది ఏంటి అని తెలిసినప్పుడు, అసలు శాశ్వతమైనది ఏంటి, అసలు అశాశ్వతమైనటువంటిది ఏంటి అని మనకు తెలిసినప్పుడు అదే వివేకం అంటారు. ఆ వివేకం వచ్చినప్పుడు మనకు మన జీవితాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కూడా తన బంధువులను, వాళ్ళందరినీ యుద్ధరంగంలో వాళ్ళందరినీ చూసి అదే బాధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం గురించి మాత్రమే చెప్పలేదు, జీవితానికి ఉపయోగపడేటువంటి సత్యాన్ని బోధిస్తాడు. ఆ మహత్తరమైనటువంటి సత్యమే ఈ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. ఇక్కడ 3, 4 పాదాలను ఒక్కసారి గమనించండి. ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః అనేది 3, 4 పాదాలు. అయితే మనం దీన్ని బ్రేక్ చేసి అది మనకి పలికే విధానం కరెక్ట్గా రావడానికి కొద్దిగా పాస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా పాస్ తీసుకోవాలి అంటే ఉభయోరపి దృష్టోంతస్ అని ఆపాలి. తర్వాత త్వనయోస్తత్వదర్శిభిః అని చదవచ్చు. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళొకసారి పాడతాను, జాగ్రత్తగా గమనించండి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, అసత్యమైన దానికి శాశ్వతమైన ఉనికి ఉండదు, సత్యమైన దానికి ఎప్పటికీ నాశనం ఉండదు. ఈ సత్యాన్ని తత్వజ్ఞులు గ్రహించగలరు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మనకు కనిపించేటువంటి ఈ శరీరము, ఈ పరిస్థితులు, ఈ సుఖాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా మారిపోయేటువంటివే. కానీ వాటికి ఆధారమైనటువంటి ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు అంటాడు. ఈ మారిపోయే వాటిని శాశ్వతము అని అనుకోవడం వల్లే కదా మనకి బాధ కలుగుతోంది. అలాంటప్పుడు ఇవి మారిపోయేవే కదా అని మనం అనుకున్నప్పుడు, అలాంటి మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఈ భయము, దిగులు, బాధ, ఆందోళన ఇవన్నీ మనకు ఉండవు కదా. అదే తత్వజ్ఞానము. అది తెలిసిన వాడే తత్వజ్ఞానుడు అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోజు వాడేటువంటి ఫోన్ పోయిందనుకోండి, ఎంత బాధపడతాం? లేదా పాడైపోయిందనుకోండి, ఎంత బాధపడతాం? మొత్తం మన జీవితం ఏదో కొలాప్స్ అయిపోయినట్టు బాధ వస్తుంది. ఎందుకంత బాధ కలుగుతోంది? ఈరోజు ఉన్న ఫోన్ రేపు ఉండదు కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. జన్మంతా ఆ ఫోన్ని వాడం కదా, కానీ మనకు అదే ఫీల్ కలుగుతుంది. అరే నా ఫోన్ పోయిందన్న బాధే కలుగుతుంది. అంటే అది శాశ్వతము అని మనకు తెలియకుండానే మన మైండ్ సెట్ దానికి ట్యూన్ అయిపోయింది. కానీ కొత్త ఫోన్ కొనుక్కున్న తర్వాత దీని గురించి ఎక్కువగా ఆలోచించాము, బాధపడము. ఇవన్నీ మన దినచర్యలో జరుగుతున్న విషయాలే కదా. అంటే ఈ మారిపోయే వస్తువులన్నీ శాశ్వతం కాదు అన్న నిజం మనకు తెలుసు. మనం రోజు అదే మాట మాట్లాడుతూ ఉంటాం, ఇది శాశ్వతమా, అది శాశ్వతమా అంటాం. కానీ మన మనసు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అదే వచ్చిన సమస్య. ఇన్ని పర్పస్లో వాడేటువంటి ఫోను
అది అశాశ్వతము, అది మారిపోతుంది అని తెలిసినా కూడా ఇన్ని అవసరాలను తీరుస్తోంది కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకుంటాం. అది పోయింది అంటే బాధపడతాం. అలాగనే ఈ శరీరం కూడా ఒక సాధనం మాత్రమే. మనకి ఫోన్ ఎలా సాధనమో మన ఆత్మకు ఈ శరీరం కూడా ఒక సాధన మాత్రమే. ఆత్మ శాశ్వతమైనటువంటిది, కానీ ఈ శరీరం మాత్రం కాదు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే జరుగుతున్న పరిస్థితులకు, మారిపోయే పరిస్థితులకు మన ఆత్మ అనేది ఒక సాక్షిభూతం అంతవరకే. అంటే మన వయసు మారినా ఆ లోపల ఉండే ఆత్మ మారదు. శరీరం మారుతుంది కదా. వయసుతో పాటు ఒక మనిషిని చూడంగానే ఇంత వయసు ఉండొచ్చు అని చెప్తాం, కానీ ఆత్మకి ఎంత వయసు ఉందో చెప్పగలుగుతామా? ఇక్కడ ఈ శ్లోకంలో తత్వదర్శిభిః అన్నారు. అంటే తత్వమును పాటించేవారు అని మీనింగ్. తత్వాన్ని పాటించే వాళ్ళేంటి అంటే నిజమైన దానిని నిజము అని గ్రహించగలగాలి, అబద్ధము అంటే అశాశ్వతమైన దాన్ని ఇది శాశ్వతం కాదని గ్రహించగలగాలి. మనమేమనుకుంటున్నాము? శాశ్వతమైన దాన్ని అశాశ్వతం అనుకుంటున్నాము, అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతమని భ్రమలో ఉన్నాము. అశాశ్వతమైన దానికి ఉనికి అనేది ఉండదు. ఉనికి లేని దాని గురించి మనం పరిగెత్తుతూ ఉంటాం, దాని గురించే బాధపడతాం, దాని గురించే మనశ్శాంతిని పోగొట్టుకుంటాం. అంటే ఇక్కడ భగవానుడు చెప్తున్నది ఏంటంటే అశాశ్వతమైన దాని గురించి పరిగెత్తడము అనేది ఎండమావుల్లో నీటిని ఎతకడం అన్నమాట. ఎండమావుల్లో నీరు దొరుకుతుందా? నీరు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ నీరు ఉండదు. కానీ ఇది కూడా అంతే. ఇక్కడ ఈరోజు ఈ వస్తువు కొనుక్కుంటే ఆనందపడతామేమో అనుకుంటాం, కానీ ఆనందం ఉండదు. అది క్షణికము, అది శాశ్వతం కాదు. మరి అలాంటి శాశ్వతం కాని దాని గురించి మనం ఎందుకు మన మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం? ఇన్ని ఆస్తులు సంపాదించాలి, ఇంత చదువులు చదవాలి, ఇంత గొప్పగా ఉండాలి, ఇంత నాకు మంచి పేరు రావాలి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ శాశ్వతాలా అంటే అన్నీ అశాశ్వతాలే. ఇవన్నీ కేవలం మన శరీరానికి, మన రూపానికి సంబంధించినవి. ఇవన్నీ మన ఆత్మకు సంబంధించినవి కాదు. కానీ శరీరం శాశ్వతమైనదా? కాదు. ఆత్మ శాశ్వతమైనది, కానీ నిజమైన ఆత్మను గుర్తించడానికి మనం ప్రయత్నించడం లేదు అంటాడు భగవానుడు. అది గుర్తించగలిగినటువంటి వాడే తత్వజ్ఞానుడు. అంటే తత్వదర్శిభిః అంటే మనము ఎన్నో విషయాలు చెప్తాం, చెప్పడానికి నీతులు చాలా చెప్తాం, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రము స్కిప్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్లో సాధ్యం కాదు, కానీ సాధన ద్వారా సాధ్యమై తీరుతుంది. ఆ సాధన మనం చెయ్యాలి, ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ చేసిన వాడే తత్వజ్ఞానుడు, చేసి దాన్ని సాధించిన వాడు తత్వజ్ఞానుడు. కానీ మనం ఆ ప్రయత్నమే చేయటం లేదు కదా. ఆ ప్రయత్నం చెయ్యాలి అంటాడు శ్రీకృష్ణుడు. ఏం ప్రయత్నం చేయాలి, ఏం శోధించాలి అంటే మనము జనరల్గా నేను అంటే ఏమనుకుంటాము? ఈ శరీరము. మనకు గుర్తొచ్చేది నేను అంటే ఇంతే. కానీ మనలో ఉండేటువంటి ఆత్మ భగవానుడితో సమానం, ఆత్మ భగవంతుడితో సమానము. అలాంటి భగవత్ స్వరూపమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామా? కానీ మన దృష్టి ఇక్కడితో ఆగిపోతుంది, ఈ శరీరంతో ఆగిపోతుంది. కానీ అంతర్ముఖంగా మనం చూడలేకపోతున్నాం. మన శాశ్వతమైనటువంటి భగవంతుడిని, మన లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము అంతర్ముఖంగా చూడలేకపోతున్నాము. కేవలం మన దృష్టి, మన మనసు అంతా బాహ్య ప్రపంచాన్ని చూడడానికి అలవాటు పడిపోయింది. అంతర్ముఖంగా చూడటానికి ఇష్టపడము, అంత శక్తి కూడా చాలటం లేదు. కానీ చూడాలి అంటాడు. అయితే ఎలా చూడాలి? ఎలా చూడాలి? మన అంతర్ముఖంగా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి రూపాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని ఎలా చూడాలి అంటే ఎప్పుడు మన ఆత్మకి, ప్రతి జీవిలో ఉండేటువంటి ఆత్మకి 5 కోశాలు ఉంటాయి. 5 కోశాలు అంటే 5 లేయర్స్ అనుకోండి, లేదంటే 5 ఆవరణాలు ఉంటాయి. ఏదైనా మనం ఒక సినిమాల్లో చూపిస్తుంటారు, ఒక బంగారపు గనిని తీసుకొని రావాలంటే ఒక్కొక్క స్టెప్ని, ఒక్కొక్క ఆవరణాన్ని దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి, ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ వెళ్ళాలి లోపలికి కదా. అలాంటిదే ఇక్కడ కూడా మన ఆత్మకి 5 లేయర్స్ ఉంటాయి. ఉల్లిపాయకి పొరలు ఎలా ఉంటాయో మన ఆత్మకు కూడా 5 కోశాలు ఉంటాయి. వాటిని కోశాలు అంటారు. కోశాలు అంటే నథింగ్ బట్ ఆవరణ అని. 5 ఆవరణలు ఉంటాయన్నమాట. దానిలో మనకి కనిపించేది, ఇప్పుడు నేను అంటే నా శరీరం అంటున్నాం కదా, మనకు కనిపించేది అన్నమయ కోశము. అన్నమయ కోశము అంటే
మనము తినే ఆహారం వల్ల వచ్చినటువంటి ఈ స్థూల శరీరం అన్నమాట. ఇది అన్నమయ కోశము. ఫస్ట్ దీది నాది కాదు అని నేను అనుకోవాలి. అనుకున్నప్పుడే ఒక లేయర్ని నేను దాటి ముందుకెళ్తా. ఎంత కష్టం, ఎంత సాధన కావాలి దానికి. అదే చేయమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక రెండో ఆవరణ ఏంటి అంటే ప్రాణమయ కోశము. ప్రాణమయ అంటే మనకి మన శరీరం ఇలా నిలబడుతోంది, మన శరీరం ఇలా మాట్లాడుతున్నాము, ఇలా వాక్ ఉంది, ఇలా కదలికలు ఉన్నాయి అంటే మన శరీరానికి శక్తి ఉంది కదా. శక్తి ఉండబట్టి మనం నిలబడగలుగుతున్నాం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే మన శరీరంలో 5 ప్రాణవాయువులు ఉంటాయి. వాటిని జీవశక్తులు అంటారు. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అంటారు. 5 ప్రాణవాయువులతోటి మన శరీరం నిండి ఉంటుంది. ఈ 5 ప్రాణవాయువులతోటి మనం ఇంత హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, ఉత్తేజంగా ఉండగలుగుతున్నాము కదా. ఇవన్నీ ఉండడానికి ఆ ప్రాణి బతికుంది, ఆ వ్యక్తి బతికుంది అని అంటే ఏంటి? ఆ 5 ప్రాణవాయువుల లోపల ఉండబట్టి అన్నమాట. అదొక లేయర్, అదొక ఆవరణ. ఇది ప్రాణమయ కోశము అంటారు. ఈ కోశాన్ని దాటుకొని ముందుకెళ్ళాలన్నమాట. ఇక మనం 2 లేయర్లను దాటి లోపలికి వెళ్తున్నాం. అంటే ఆత్మ టువర్డ్స్ ఆత్మ అన్నమాట మనం వెళ్తున్నాం. 2 లేయర్లు దాటాం. ఇక మూడో లేయర్ ఏంటి? మనోమయ కోశము. మనకి మనస్సు అనేది ఉంది కదా. మాట్లాడితే మనం అంటాం నా మనసు బాగాలేదు అంటాం. మనసు బాగాలేకపోవడం ఏంటి అంటే మనకి ఏంటి, మన ఉద్దేశం ఏంటి? నేను అంటే నా శరీరము, నా మనసు, ఇదే మనకు గుర్తొస్తాయి. అంతకన్నా మనకు ముందుకు పోలేం. కాబట్టి ఇప్పుడు ఆ మనసు దగ్గరికి పోయాం మనం. మూడో ఆవరణ ఏంటి అంటే మనోమయ కోశము. ఈ మనోమయ కోశం అంటే ఏంటి? మన మనస్సు, మన భావోద్వేగాలు. ఒకరు తిట్టారనుకోండి, వెంటనే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. అంటే మన మనసు బాధపడింది అంటాం, నా మనసు కష్టపడింది అంటాం, నా మనసు భలే సంతోషపడింది అంటాం. ఇవన్నీ ఏంటి? భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలకు సంబంధించి మనసుకు సంబంధించినవి ఇవన్నీ. అదొక కోశం, అదొక ఆవరణ. అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మూడోది మనోమయ కోశంలో ఆగున్నాం ఇప్పుడు. ఈ మనోమయ కోశంలో మన భావోద్వేగాలన్నీ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఆ ఆవరణ కూడా దాటి ఇంకొక ముందుకెళ్ళాలి టువర్డ్స్ ఆత్మ. మన ఆత్మే, మన భగవానుడే, మన లోపల ఉన్నటువంటి మన ఆత్మారాముడు అంటాం. మనం తినే ఆహారం అన్నీ కూడా ఆత్మారాముడికే సమర్పిస్తాము అంటాం కదా. కాబట్టి ఆ లోపల ఉండే ఆత్మారాముడి దగ్గరికే పోతున్నాం. ఆ ఆత్మారాముడు ఎవరో కాదు, మన ఆత్మే. తర్వాత నెక్స్ట్ మనోమయ కోసం అయిపోయిన తర్వాత జ్ఞానమయ కోసం. ఎప్పుడు మనిషికి మనసు చెప్పేది, బుద్ధి చెప్పేది 2 వేరు. బుద్ధి వేరు. బుద్ధి అనేది అది ఆలోచింపజేస్తుంది. తప్పొప్పులు తెలుసుకొని ప్రవర్తించేది బుద్ధి. మనసుకు తప్పొప్పులు ఉండవు, అది దాని ఇష్టానుసారం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ బుద్ధి అనేది విచక్షణతో చేసే నిర్ణయం కానీ, విచక్షణతో ప్రవర్తించే విధానం కానీ బుద్ధి ద్వారానే జరుగుతుంది. అదే జ్ఞానమయ కోశము అంటారు. అక్కడ మనం డెసిషన్ మేకింగ్స్ తయారవుతాయి. అక్కడ మనం వివేకంతో ప్రవర్తిస్తాం. అదే జ్ఞానమయ కోశము. అదొకటి ఉంది. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. అక్కడ ఆ జ్ఞానమయ కోశంలో ఇవన్నీ రూపొందుతాయి. ఇంకా దాన్ని కూడా దాటుకొని ఇంకొక దగ్గరికి పోదాం. నెక్స్ట్ 5వది ఆనందమయ కోశము. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు, ఇప్పుడు రమణ మహర్షి అనే పేరు విని ఉంటారు. రమణ మహర్షి తనలో తాను ఆనందపడిపోతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస తనలో తాను ఆనందపడిపోతూ ఉంటారు అంటారు. అది పిచ్చి కాదండి, వాళ్ళ ఆత్మలతో వాళ్ళు మాట్లాడుకుంటున్న స్థితి. అంటే వాళ్ళ ఆత్మతో వాళ్ళు మమేకమైపోతారు. అంటే వాళ్ళకి నేను అంటే ఈ శరీరం అని కాదు వాళ్ళ దృష్టిలో, నేను అంటే ఆత్మ. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆత్మలతో మాట్లాడుకుంటూ ఉంటారు. అదే భగవంతుడు అని భావిస్తారు. నేను అంటే ఈ శరీరం అనుకోరు వాళ్ళు. అదే ఆనందమయ కోశము. అది సూక్ష్మమైనటువంటి ఆవరణ. ఆ ఆవరణలో లోతైన శాంతి, అద్భుతమైన ఆనందము పొందగలిగేటువంటి సూక్ష్మ ఆవరణది. అక్కడి దాకా రీచ్ అయినట్లయితే మన ఆత్మని చేరుకున్నట్టు.
ఆత్మకు దగ్గరగా ఉండే ఆవరణ ఏది అంటే ఆనందమయ కోసము. ఆ స్టేజిలో ఉన్న వాళ్ళు ఈ శరీరంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఈ శరీరంతో ఆలోచన లేదు, బాధ లేదు, దిగులు లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, సుఖాలు లేదు, దుఃఖాలు లేదు, లాభాలు లేదు, నష్టాలు లేదు, మానాలు లేదు, అవమానాలు లేదు, వేటికి సంబంధం లేదు వాళ్ళకి. వీటన్నిటికీ అతీతంగా ఉండేదే ఆనందమయ కోసము. అది ఆత్మకు సమీపంలో ఉండేటువంటి ఆవరణ అన్నమాట. సో ఇన్ని ఆవరణలను దాటుకొని వెళ్తేనే మన ఆత్మ ఏంటి అనేది మనం పట్టుకోగలుగుతాం. కానీ దీనికి సాధన కావాలి, ప్రయత్నం అయితే చేయాలి. ఆ ప్రయత్నం ఆత్మని కనుక్కోవడము అంటే మీనింగ్ ఏంటంటే అశాశ్వతమైన వాటి గురించి ఆలోచించడం వదిలేయడం ముఖ్యంగా చేయాల్సిన పని అది. ఈ 5 కోశాలను అధిగమించి మన నిజ స్వరూపమైనటువంటి ఆత్మను చేరుకోవడమే మన ఆధ్యాత్మిక తత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. అది తెలుసుకునే పరిస్థితి లేదు కాబట్టి మనం భ్రమలో బతుకుతున్నాం. అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం, సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం. అంటే నిజమైనటువంటి ఆత్మను అసత్యమని భావిస్తున్నాం, నిజమైన భగవంతుణ్ణి అసత్యం అంటున్నాం. భగవంతుడు ఎవరిక్కడ? ఆత్మ. దాన్ని అసత్యం అంటున్నాం. కానీ అసత్యమైనటువంటి ఈ జగత్తును మాత్రం సత్యము అంటున్నాం. భగవంతుడి స్వరూపమైన ఆత్మ లేదు అనడం ఒక దోషమైతే, లేని జగత్తును ఉంది అనుకోవడం కూడా మరొక దోషమే. మొదటి దానిని అసంభావన అంటారు, రెండవ దానిని విపరీత భావన అంటారు. అసంభావన వల్ల నిజమైన సత్యమైన వస్తువుకు దూరం అయిపోతాం, దానివల్ల నిత్యానందానికి దూరం అయిపోతాం అన్నమాట. రెండోది విపరీత భావన వల్ల అసత్యమైన వస్తువును నిజమని భావిస్తున్నాం కాబట్టి దానికి దగ్గర అయిపోతాం. అంటే దుఃఖానికి దగ్గర అయిపోతున్నాము అని దీని అర్థం. కాబట్టి దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే నిజమైన దానిని నిజంగాను, అబద్ధాన్ని అబద్ధంగాను చూడగలగాలి. సత్యాన్ని సత్యమని, అసత్యాన్ని అసత్యమని మనము తెలుసుకునే వివేకంలో రాగలగాలి. దానిని అలవాటు చేసుకోవాలి. ఇది సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇదే శాంతికి మార్గం అవుతుంది. ఇక ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, దాని ప్రయాణం ఎలా సాగుతుంది అనేది మనము రాబోయే శ్లోకంలో తెలుసుకుందాం. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడి ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.